वृंदावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवान् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्रीमद्राजराजेश्वरी परदेवतायै नमो नमः। श्री जगद्गुरुभ्यो नमः। శ్రీమాక్షమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇది రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం అని చెప్పబడుతున్న ఒక దివ్యమైనటువంటి రచన. ఇది లోతైనటువంటి రచన, సందేహం లేదు. అమ్మవారి యొక్క తత్వం మొదలైనవన్నీ ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. చాలా విశేషమైనది, మహిమాన్వితమైనది. అమ్మవారి వైభవంతో పాటు అమ్మవారి యొక్క తత్వం మనకు తెలియజేసేటువంటి ఒక దివ్యమైన స్తోత్రం. దీని పేరు మాతృకా మంత్రస్తవం. మాతృకా మంత్రము అంటే అర్థం ఏంటంటే, అమ్మవారి మంత్రం ఉంది, మూల మంత్రం. అందులో ఉన్నటువంటి అక్షరములకి మాతృకలు అని పేరు. ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క మాతృక అంటే ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచింపబడింది. అందుకే ఆ అక్షరములతో గర్భితమైన స్తోత్రం కనుక మాతృకా మంత్రస్తవం అని దీనికి పేరు. భగవత్పాదుల వారు మరొక గ్రంథంలో మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రం ఒకటి రాశారు. అది మంత్రమాతృకా స్తవం. ఇది మన మాతృకా మంత్రస్తవం అంటున్నారు. రెండు ఒకటే. ఆ మాతృకలతో, ఆ మంత్రంలో ఉన్న మాతృకలతో ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. అమ్మవారి మంత్రం 15 అక్షరాల మహామంత్రం. దాన్ని పంచదశి అని అంటారు. ఈ పంచదశి మంత్రం అంటేనే తెలుస్తుంది 15 అక్షరాలు కనుక ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం. అంటే ఆ శ్లోకంలో ఆది అక్షరం మంత్రాక్షరం. అలా మొత్తం 15 అక్షరాలతో 15 శ్లోకాలు. ఇది ఈ రచన చాలా విశేషమైనది. ఈ మంత్రమాతృకా స్తోత్రంలో 3 దొరుకుతున్నాయి మనకి. ఒకటి మంత్రశాస్త్రాల్లోనే ఉన్నది. అది ఎవరు రచించారనేది చర్చనీయాంశం. కొంతమంది శంకరాచార్య రచించారు అంటున్నారు, కానీ శంకరాచార్యకు పూర్వమే అది చెప్పబడిందని భావించబడుతుంది. ఎందుకంటే అందులో రకరకాల మంత్ర విశేషములు, దానితో పాటు ఉపాసన రహస్యములు, ఆగమశాస్త్ర సంబంధమైన ఉన్నాయి కనుక అది ఆగమశాస్త్ర సంబంధమైనది ఒకటి ఉన్నది. దానికి కళ్యాణ వృష్టి స్తవం అని పేరు. అది విశేషమైనది. చిన్న చిన్న శ్లోకాలతో ఉంటుంది. మొత్తం 15 శ్లోకాలు అది కూడా. అందులో కూడా ప్రతి శ్లోకం యొక్క ఆద్యక్షరం మంత్రాక్షరమే. రెండవది శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి మంత్రమాతృకా స్తోత్రం. ఇది మానసిక పూజా స్తోత్రం. ఈ రెండవది చాలా విశేషమైనది. ఇది కూడా 15 శ్లోకాలు. 16వ శ్లోకం ఫలశ్రుతి. 15 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రాక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది కూడా మహిమాన్వితం. ఎందుకంటే రచించింది ఆదిశంకర భగవత్పాదుల వారు.
ఇది విశేషించి ఈ స్తోత్రం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి మానసిక పూజా స్తోత్రం ఇదంతా. అంటే ఈ స్తోత్రం మనం అర్ధస్పృహతో చదివితే మనస్సుతో పూజించినట్లే. అంటే మీరు చదివినా, ఇక్కడ చదివి అర్థం చెప్పినా, వింటున్న మీరు చెప్తున్న నేను కూడా కలిసి ఆ అర్థంలో చెప్పబడుతున్న అమ్మవారిని ఆరాధించినట్లే. ఇది మానస పూజ. ఇక మూడవ స్తోత్రం ప్రస్తుతం ఇక్కడ మనం రాసుకున్న రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం. ఇది శంకరాచార్య రచన కాదు, ఇది శంకరానంద అనేటువంటి ఒక పెద్దవారు ఎవరు రచించారు. శంకరానంద అని మాత్రం మన స్తోత్ర వాంగ్మయంలో రచయిత పేరు కనబడుతుంది. ఈ శంకరానంద కూడా సామాన్యుడు కాదు, ఈ రచన చూస్తే తెలుస్తుంది. ఇది మానసిక పూజా స్తోత్రం కాదు, ఇది కేవలం స్తవం, అంటే అమ్మవారిని ఉద్దేశించి చేసిన ఒక స్తోత్ర కావ్యం. ఇది కూడా మొత్తం 15 శ్లోకాలు. ప్రతి శ్లోకం కూడా మంత్రం యొక్క అక్షరంతోనే ప్రారంభమవుతుంటుంది. మొత్తానికి ఆ మంత్ర మాతృకాక్షరములతో రచింపబడ్డ స్తోత్రములు 3 మరులు లభ్యమయ్యాయి. ఈ ప్రవచనం మాత్రం ఒక భక్తి శ్రద్ధలతో మనందరం అమ్మవారిని ఆరాధిస్తున్నది శ్రద్ధగా వినవలసిందిగా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇక్కడ శంకరాచార్య సౌందర్య లహరి, మూక పంచశతి అవి ఎలాంటివో ఇది కూడా అలాంటిది. ఇందులో శంకరుల రచన మనం తీసుకున్నప్పుడు అమ్మవారు పూజ చేసుకుంటాం. శంకరానందులు రచన వినేటప్పుడు అమ్మవారి నామాలు అందులో ఉన్నాయి కనుక అమ్మవారి వైభవం తెలుసుకుంటాం. మొత్తానికి అమ్మవారి నామములు పలుకుతూ స్తుతిస్తూ మనందరం పూజ చేసుకోబోతున్నాం. ఈ భాగ్యం కల్పించిన జగద్గురువుల ముందు నమస్కారం చేసుకుందాం. ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యా స్వరూపుడిగా అమ్మవారిని ఉపాసన చేశారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శంకర అవతారనే బ్రహ్మ విద్యా ప్రతిష్టాపన కోసం జరిగినది. ఇక్కడ బ్రహ్మ విద్య అంటూ ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఈ ఆత్మ విద్య ఉన్నదో, ఏ బ్రహ్మ విద్య ఉన్నదో దానినే మనం వేదాంత విద్య అని అంటాం. ఈ వేదాంత విద్యను ప్రతిష్ఠించిన వారే శంకరాచార్య వారు. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదిని శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః అని మనం పరంపరగా నమస్కరించుకుంటూ ఉన్నాం. భగవత్పాదుల వారు ప్రధానంగా బ్రహ్మ విద్యను ప్రతిపాదన చేసినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం లేనిది వేదాంతం మనకు వాసన కూడా రాదు అని ప్రతిపాదన చేశారు ఇక్కడ. అది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని వివేక చూడడంలో వారే తెలియజేశారు. ఈశ్వరానుగ్రహం లేని వాడికి అసలు అద్వైతం మీద రుచి కలగదు, దాన్ని తెలుసుకోవాలని బుద్ధి కూడా పుట్టదు. ఎవడికి మోక్షానికి దగ్గర అయిన జన్మ ఏర్పడుతుందో వాడికి మాత్రమే వేదాంతం మీద రుచి కలుగుతుంది. అది కలగాలంటే ఉండవలసినది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడి దయ. ఈశ్వరుని దయగానే ఒక రూపం ధరిస్తే ఆ రూపం పేరే లలితాంబ. అందుకే అమ్మవారు అనగా పరమేశ్వరుని యొక్క దయారూపి. ఆ దయ సర్వశక్తిమయం. అందుకని సర్వశక్తిమయమైనటువంటి భగవంతుని యొక్క దయ అంటే శక్తి దయ రెండు వేరు కాదు. ఆ దయారూపమైన శక్తి అమ్మవారు. అదే సౌందర్య లహరిలో భగవత్పాదుల వారు జగత్రాతం శంభో జగతి కరుణ కాచి దరుణ అని పేర్కొన్నారు. ఈ జగత్తును రక్షించడం కోసం శంభుని కరుణ అరుణయ్యి వచ్చింది అన్నారు. ఇక్కడ కరుణ అరుణయ్యింది. శివుని యొక్క కారుణ్యమే ఆరుణ్యం. అదే అరుణాం కరుణాతరంగితాక్షీం అంటున్న లలిత ఎవరయ్యా అంటే పరమేశ్వరునికి దయాస్వరూపం. ఈవిడి గురించి ఎక్కడ ప్రతిపాదన చేయబడుతోంది అంటే ఉపనిషత్తుల యందు ప్రతిపాదన జరుగుతోంది అమ్మవారి తత్వం. అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య ఒకటి, సర్వోపనిషదుద్ఘుష్ట అని 2 నామాలు. ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తోందా? లలితా సహస్రనామాలు ఉన్నాయి. అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య, సర్వ వేదాంత శాస్త్రముల ద్వారా సమ్యక్ వేద్య సంపూర్ణముగా తెలియబడేది కనుక సర్వ వేదాంత సంవేద్య. అంతేకాదు సర్వ ఉపనిషత్తు ఉద్ఘుష్ట, ఉద్ఘుష్ట అంటే ఉద్ఘోష, ఉపనిషత్తులు చాటి చెప్పేటటువంటి పరతత్వం కనుక అమ్మవారు అనగా ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపిణియే లలితాంబ. ఆవిడ ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్య బ్రహ్మ విద్య కనుకనే వేదాంత ప్రతిష్టాపన చేసిన భగవత్పాదుల వారు శ్రీ విద్యను మళ్ళీ వ్యాప్తి చేశారు. ఇక్కడ వ్యాప్తి చేసేది కానీ తయారు చేయలేదు. ఇది సృష్టి ఎంత అనాలో శ్రీ విద్య అంత అనాలి. విశ్వనాథ చైతన్య గారు ఒక మాట రాస్తారు, ఆదిలో శ్రీ విద్య ఉంది, తర్వాత బ్రహ్మ విద్య వచ్చిందన్నారు. చాలా అద్భుతమైన మాట. అది ఇప్పుడు నేను చర్చ చేయాలంటే ఉపన్యాసం అయిపోతుంది. కానీ శ్రీ విద్య బ్రహ్మ విద్య ఈ మాట లలిత చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అక్కడే 3 చెప్పబడుతున్నాయి ఇక్కడ. అందుకే ఆత్మవిద్య మహావిద్య, మహావిద్య అనే మాట ఎక్కడొచ్చినా బ్రహ్మ విద్య అని అర్థం ఇక్కడ. అందుకే ఆత్మవిద్య మహావిద్యయే శ్రీ విద్య. శ్రీ విద్య అనగా పరమాత్మను తెలియజేసేటువంటి విద్య. అయితే తెలియజేసేది తెలియబడేది 2 వేరు కాదు. పరమాత్మను తెలియజేసే విద్య
పరమాత్మ నుంచి వేరు కాదు. ఇది ఎలా అంటే సూర్యుడిని మనం సూర్యుడి వెలుగు ద్వారానే తెలుసుకుంటాం. సూర్యుడి వెలుగు వల్ల సూర్యుడిని తెలుసుకుంటున్నాం. అయితే వెలుగు సూర్యుడు వేరు కాదు కదా. అలాగే బ్రహ్మ విద్య బ్రహ్మము వేరు కాదు అని చెప్తున్నారు. అలాగే అమ్మవారు ఎంత బ్రహ్మ విద్యా స్వరూపుడు అంత బ్రహ్మ స్వరూపం కూడా, అంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఇది కూడా మనం లలితలు చెప్పుకుంటున్నాం. అమ్మవారు అంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి నిజానికి నిరాకార అయినప్పటికీ కూడా నిరాకారగా సర్వవ్యాపకముగా నిర్గుణముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాడు. అప్పుడు పురుష కాదు, స్త్రీ కాదు, కేవలం నిరాకారమైనటువంటి ఒక తత్వం. ఆ తత్వమే సర్వజీవుల యందు ఆత్మగా ఉన్నటువంటిది. సర్వాంతర్యామిని సతి. ఇప్పటికిప్పుడు లలిత నామాలు ఎన్ని వస్తున్నాయని సర్వ అంతర్యామిని సతి. ప్రతి వారిలో ఆత్మరూపంగా ఉన్నది ఆ తల్లి. అటువంటిప్పుడు మనం తల్లి అంటున్నాం కానీ స్త్రీ కాదు, పురుషుడు కాదు. సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపంగా సర్వ జగత్తులో వ్యాపించినటువంటి పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి ఆ తల్లి నిర్గుణ నిరాకార అయినప్పటికీ కూడా మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం ధరించింది. ఆ ధరించేటప్పుడు అమ్మవారు మంత్రముగా ఆకారం స్వీకరిస్తారు. మంత్రముగా లక్ష్మీ మంత్రం ఉంటే లక్ష్మీ ఆకారం, సరస్వతి మంత్రం ఉంటే సరస్వతి ఆకారం. కానీ మంత్రానికి ఆకారానికి ఒక సంబంధం ఉంటుంది. అని లక్ష్మీ మంత్రంలో ఉద్భవించే నాదశక్తి యొక్క రూపమే లక్ష్మీ రూపం. లక్ష్మీ రూపం సామాన్యంగా అందరికీ తెలుసు, లక్ష్మీ మంత్రం కొందరికీ తెలుసు. సరస్వతి రూపం సామాన్యులకు కూడా తెలుసు, కానీ సరస్వతి మంత్రం కొందరికీ తెలుస్తుంది. కానీ మంత్రానికి రూపానికి అనుబంధం ఉంటుంది. మంత్రం పలికేటప్పుడు ఉద్భవమయ్యే నాదశక్తి, దీని స్ఫోటం అంటాం, ప్రకంపన. ఆ నాదశక్తి ఆకృతిని తీసుకుంటుంది. అందుకే మనకి ఇద్దరు దేవతలు ఉండడానికి కారణం ఏంటంటే నాదం ఒకటైనా అక్షరాలు అనేకం, అక్షరాలు అనేకమైన మంత్రాలు అనేకం, మంత్రాలు అనేకం కనుక దేవతలు అనేకం. అది తెలుసుకోగలిగారు. మంత్రానికి దేవతకి ఉన్న అనుబంధం మనం తెలుసుకోగలిగితే ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని దేవతలు ఉంటారు. ఆ మంత్రాలను ఉపాసించేవాడు ఆ దేవత రూపాన్ని ధ్యానిస్తూ పెద్దల ద్వారా గురువుల ద్వారా ఆరాధన పద్ధతులు తెలుసుకుని కానీ చేస్తే దాంట్లో ఉపాసన అంటారు. ఇక్కడ మంత్రం జపించడం, దేవతని ధ్యానించడం, ఈ మంత్రము ద్వారా దేవతని ఆరాధించే ప్రక్రియ తెలుసుకోవాలి. ప్రక్రియ అనే మాట అన్నాం, దీనికి తంత్రం అని పేరు. ఇక్కడ తంత్రం అంటే దేవతని ఆరాధించే ప్రక్రియ, ది టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం చెప్పచ్చు తంత్రం అనే ఉంటుంది మాట. కనుక ఒక దేవతను కొలవాలి అంటే ఆ దేవత మంత్రం ఏంటో తెలియాలి, ఆ మంత్ర ప్రతిపాద్యమైన దేవత రూపం ఏంటో తెలియాలి, ఆ దేవతను ఉపాసించే పద్ధతులు ఏమిటో తెలియాలి. మూడింటి కలుపుగా మనం తంత్రం అని చెప్పుకుంటాం. ఇప్పుడు లలితా మహాత్రిపుర సుందరి, ఆవిడికి మరొక పేరు రాజరాజేశ్వరి. ఈవిడికి ఎక్కువ పేర్లు, రాజరాజేశ్వరి ఒకటి, లలితాదేవి, మహాత్రిపుర సుందరి, మహాకామేశ్వరి, పరాభట్టారిక, ఇలా అనేక నామములు ఈ తల్లికి చెప్తున్నారు. ఈ తల్లి ఎవరంటే ముందే చెప్పుకున్నాం, సర్వ జగద్వ్యాపిని సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి పరమేశ్వర స్వరూపమే. ఆవిడ భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమైనటువంటి విగ్రహాన్ని స్వీకరించారు. దానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రమే శ్రీ విద్యా మంత్రం. కనుక రాజరాజేశ్వరి అయినటువంటి ఆ తల్లికి సంబంధించిన మంత్రం పేరు పంచదశి మంత్రం. కనుక పంచదశి మంత్రం దేవత ఎలా ఉంటుంది అంటే అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. ఈ ధ్యాన శ్లోకం పంచదశి మంత్రం యొక్క దేవత ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ తల్లి మనకున్నటువంటి అనేక దేవతల్లో ఒకరు అనే భావం కలిగితే మాత్రం మనం పొరపాటు పడ్డట్టే. మనకున్న అనేక మంది దేవతల్లో ఒకరు కాదు ఈవిడ, సర్వదేవతల యొక్క సమన్వయ స్వరూపం ఈవిడ. ఇక్కడ ఆవిడ ఉంటేనే ఏ దేవతకైనా శక్తి ఉంది. బ్రహ్మదేవుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, ఇంద్రుడు కానీ వీళ్ళందరూ మనకు పూజ్యులు ఎందుకు అవుతున్నారంటే వాళ్ళ శక్తి వల్లే కదా, శక్తి వల్లే పూజ్యులు అవుతున్నారు. ఒక దేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలన్న భక్త అంటే ముందు ఆయన చెయ్యెత్తడానికి శక్తి కావాలి, తర్వాత వరం ఇవ్వడానికి శక్తి కావాలి. కనుక సర్వదేవతల్లో ఆయా దేవతా శక్తిగా ఎవరున్నారో ఆ శక్తి అంతా కలిపి ఒక రూపం ధరిస్తే ఆ రూపం పేరు పరాశక్తి, ఆదిశక్తి. ఈ ఆదిశక్తి పరాశక్తి సర్వదేవతా స్వరూపిణి కనుకనే ఈ తల్లి మన దుర్గ అని, లక్ష్మి అని, గౌరి అని, సరస్వతి అని, కాళీ అని, చండి అని రకరకాల నామాలతో మనం ఆరాధించవచ్చు. వాటి మంత్రములు వాటికి ఉన్నప్పటికీ కూడా. అది ఈ తల్లి సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక అని కీర్తించబడుతున్నది. ఇక్కడ సర్వదేవతాత్మిక. అందులో లలిత అనగానే మనకు కలగవలసిన భావములు ఈ సృష్టి స్థితిలో ఇవన్నీ చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరునికి అభిన్నురాలు. అంటే శివశక్త్యాత్మిక అన్నాం, శివశక్తి ఐక్య రూపిణి, పరమేశ్వరునికి అభిన్నురాలు. ఎలాగైతే దీపానికి కాంతి అభిన్నము, సూర్యునికి వెలుగు అభిన్నము, అగ్నికి వేడి అభిన్నము, చంద్రునికి వెన్నెల అభిన్నము, అదేవిధంగా
శివునప్పుడు ఇక్కడ అభిన్నురాలు. అందుకే చంద్ర చంద్రికయో రివ శివస్య సహజా ధ్రువ అని శాస్త్రం చెప్తుంది. శివస్య సహజా ధ్రువ, శివుని యొక్క స్వాభావికమైనటువంటి స్థిరమైనటువంటి శక్తి. ఎలాగంటే చంద్ర చంద్రికయో రివ అన్నారు ఇక్కడ. చంద్రుడికి వెన్నెలవలే. మన వెన్నెల మన దాకా వచ్చినప్పటికీ చంద్రుడు దూరం చేసినప్పంటే రాదు. అలాగే శివుడు చంద్రుడు లాంటి వాడైతే అమ్మవారు వెన్నెల వంటిది అని చక్కటి భావన చూపించారు ఇక్కడ. కొన్ని ఆగమాలు మంత్రశాస్త్రాలు ఇస్తాయి, కొన్నేమో శంకరుడు లాంటి మహోపాసకులు సిద్ధపురుషులు రచిస్తారు. ఇలా ఇంచుమించు అని మంత్రాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ప్రతి అక్షరము మంత్రమే కదా. మరి అక్షరమాలతో స్తోత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా అర్థాలు చెప్పుకుంటే అద్భుతమే. శంకర భగవత్పాదుల వారు అకారం నుంచి క్షకారం వరకు అక్షరమాల సువర్ణమాల స్తుతి అని శివుడు అద్భుతమైన రచన చేశారు. అందులో మళ్ళీ ఆయన చెప్పదలుచుకున్న అద్వైతత్వమే పెట్టారు. కానీ అక్షరాలన్నీ మంత్రాలను భావించాడు కనుక ఆయన ప్రతి శ్లోకం కూడా ఒక్కొక్క అక్షరంతో మొదలవుతూ 50 అక్షరాలతో 50 శ్లోకాలు వచ్చాయి. ఇది వర్ణమాల స్తుతి అంటారు. అనంతరం అక్షరం నాస్తి అన్నట్లుగా 50 అక్షరాలకి కలిపి ఒక పేరు ఉందండి. మాతృకావర్ణ రూపిణి అని లలితా శాస్త్రం అని అంటాం. మాతృకావర్ణములు అంటే 50 అక్షరములకు కలిపి మాతృకావర్ణములు. ఈ 50 అక్షరాలు అమ్మవారి రూపాలు. అమ్మవారి రూపాలుగా 50 అక్షరాలు పట్టుకోగలిగితే 50 అక్షరాలు మహామంత్రం అవుతాయి. అందుకే మన సంస్కృతిలో చిన్నతనం నాడే అక్షరాలను అభ్యాసం చేయించడం అనేది ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం కాదు, అక్షర దేవతలను ఆరాధించడం, వారి అనుగ్రహం పొందడం, విద్యను పొందడం. మన పెద్దవాళ్ళైనా అక్షరాభ్యాసం మానరాలని దాని మీద ఒకప్పుడు ఉపన్యాసం చెప్పుకుంటే 5 రోజులు ప్రవచనమైంది. అక్షరాభ్యాసం కేవలం అక్షరాల గురించి అంతుంది. 50 అక్షరాలు అదే మాతృకావర్ణ రూపిణి అన్నారు. వాటికి యోగ శాస్త్రానికి అనుబంధం ఉంది. ఈ అక్షరం ఉచ్చరించినప్పుడు మన ఏ యోగ కేంద్రం స్పందిస్తుందో దానికి శాస్త్రం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి విద్య యోగముతో ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతిదీ మోక్షానికి ఉపయుక్తమైన విద్యలే. లౌకిక విద్యల్లా కనబడుతున్నప్పటికీ లౌకిక ప్రయోజనాలు ఇస్తూనే మోక్షం అనే మహాప్రయోజనాలు ఇవ్వగలిగిన శక్తి మనం దిద్దుకునే 50 అక్షరాల్లో కూడా పెట్టిన మహర్షులకు మనం నమస్కారం చేసుకుంటాం. విశేషించి అలాగా ఆ మాతృకావర్ణముల్లోనే ఇప్పుడు 15 అక్షరములు. ఆ మాటకు వస్తే ఏ మంత్రమైనా 50 అక్షరాల నుంచి రావాల్సింది. అని సర్వమంత్రములకు మాతృక గనక అక్షరమాలకు కూడా మాతృకావర్ణములు అని పేరు పెట్టారు. ఇక్కడ ఈ శ్లోకాలు మనం భక్తిగా చదువుకుంటే ఆ మంత్రశక్తి నిక్షిప్తం చేశారు. ఇది ఎలాంటిది అంటే చిన్నపిల్లలకి కొన్ని మందులు నేరుగా ఇస్తూ ఒంటికి పడవని చెప్పి పాలల్లో కలుపు నీళ్ళల్లో దాన్ని పలచన చేసో ఇస్తారు. ఇక్కడ అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి అది రుచికరంగా ఉంటుంది, హితకరంగా కూడా ఉంటుంది. అలాగే మంత్రమైన ఔషధాన్ని శ్లోకాలనే మధుర పదార్థంలో కలిపి మనకు అందించారండి మహర్షులు ఇక్కడ. అందుకే అవి మనం చదువుకున్నా వింటూ ఉన్నా కూడా తప్పకుండా వాటి మహిమ ఉంటుంది. ఇవి పారాయణ చేసిన వారికి అద్భుతమైనటువంటి అనుభవాలు, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని సందేహం లేదు. పారాయణ అంటే రోజు చదవడం మాత్రమే కాదు, అర్థస్ఫురణతో గ్రహించగలిగితే దాన్ని పారాయణ అంటారు అని మంచి వ్యాఖ్యానం. ఇది గొప్పది అనే భావంతో అర్థస్ఫూర్తితో కానీ మనం అనుసంధానం చేసుకుంటే ఒక్కసారి అలా చేసినప్పటికీ కూడా 1000 మార్లు వదిలివేయడం కంటే గొప్పదని. కనుక అందరికి కూడా భక్తి ఒక్కటి కావాలి. భక్తితో దీన్ని వింటే చాలు. అంటే నాకు మంత్రం లేదే, నాకు తంత్రం తెలియదే, నాకు యోగం తెలియదే అంటూ ఒక్కర్లేదు. అమ్మవారు మంత్రగమ్య, తంత్రగమ్య, యోగగమ్య అనే మాటలు నాకు ఎక్కడ కనబడలేదు. కానీ భక్తి ప్రియ, భక్తివశ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామపారాయణ ప్రీత, అవ్యాజ కరుణామూర్తి ఈ మాటలు వింటూ ఉంటే అమ్మ దేనికి దొరుకుతుందని భక్తికి దొరుకుతుంది. కానీ మంత్రతంత్రాలు ఉన్నాయని అహంకరిస్తే అమ్మ దొరుకుతుంది, మంత్రం దొరుకుతుంది కానీ అమ్మ దొరుకుతుంది. అందుకే మంత్రతంత్రం ఉన్నా లేకున్నా భక్తి ఒక్కటి ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది కనుక భక్తితో దీన్ని వినే పరిచేద్దాం. నమంత్రం నో యంత్రం తదపి జన జానే స్థుతి మహో నాహ్వానం ధ్యానం తదపి జన జానే స్థుతి కథా నజానే ముద్రాస్తే తదపి జన జానే విలపనం పరం జానే మాత తదనుసరణం కష్టహరణం అని అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఇది చెప్పడానికి కూడా సాహసమే. అయితే చెప్పగలను అని మఠం వేసుకుంటే లాభం లేదు. కేవలం అమ్మ పాదాలపై ఉన్న భక్తితో వీటి ద్వారా అమ్మవారిని ఆరాధించాలనేటువంటి ఒక చాపల్యంతో కూడిన తపనతో సిద్ధపడుతున్నాం. ఇక్కడ మిగిలిన వాళ్ళ దృష్టిలో ఉపన్యాసం కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అమ్మ ఆరాధనే. ఇక్కడ ఈ అమ్మ ఆరాధనను ప్రారంభించుకుంటున్నాం. ముందు భగవత్పాదుల వారి రచనతోనే కల్లోలసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవాక్షుజ్వలే
రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమి చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే. ఇవి 15 శ్లోకాలలో అన్ని ఉపచారాలు పెట్టాడు మహానుభావుడు. షోడశోపచారాలే కాదు, అమ్మవారు చతుషష్ఠి ఉపచార ప్రియ, చతుషష్ఠి ఉపచారాఢ్య అంటారు కదా. 64 ఉపచారాలు అమ్మవారికి ఉన్నాయి. అది అమ్మవారి ఆరాధన సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుసు. 64 ఉపచారాలు, అందులో చాలా భాగం భావనాత్మకాలే. అవన్నీ కూడాను క్రియారూపంగా చేయడానికి లేదు. అందులో అమ్మవారికి అద్భుతమైనటువంటి సువర్ణరత్న సింహాసనాలు, అశ్వారోహణం, గజారోహణం, రథారోహణం అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం బాహ్యంగా చేసి రోజు గుర్రాలు, ఏనుగులు, రథాలు పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అయిపోతుంది పూర్తిసారి మనకి. అందులో 30 భాగం భావనాత్మకాలే, కొన్ని క్రియాత్మకాలు. నైవేద్యం సర్పయామి, ధూపం సర్పయామి, దీపం సర్పయామి, గంధం సర్పయామి, పుష్పం సమర్పయామి అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి క్రియాత్మకంగా చేస్తాం. అక్కడ భావం కలుస్తుంది, కానీ బాహ్యం కూడా ఉంటుంది. కొన్ని కేవలం భావనాత్మకమలే. అంటే భావం గొప్పదా బాహ్యం గొప్పదా అంటే రెండు ఉండాలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాహ్యం వల్ల భావం బలపడుతుంది, భావం వల్ల బాహ్యానికి పరమార్థం లభిస్తుంది. అందుకే భావము బాహ్యము రెండు అవసరమే. అందుకే అన్నమయ్య భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువు మనస అంట. కొంతమంది భావం ఉంటే చాలండి, బాహ్యంగా ఎందుకు అంటే వాడి భావంలో కూడా లేదని అర్థం. భావంలో ఉన్నవాడు తప్పకుండా బాహ్యంగా చేస్తాడు. అంటే బాహ్యంగా అన్నీ చేయగలిగినంత చేస్తాం, మిగిలిన భావంతో మనం పొందాలి. అయితే భగవత్పాదులు వారు ఎక్కువగా మానసిక పూజా స్తోత్రాలు రచించారు. చాలా మంది తెలిసి ఉంటుంది. 64 రకాల శ్లోకాలతో చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రం రచించారు. అది కాకుండా మరొకటి ఉన్నది, త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం మరొక గ్రంథం రచించారు మహానుభావుడు. అన్ని రచించారు, అది భగవత్పాదుల వారు రచన. ఇది కాకుండా త్రిపుర సుందరి వేదపాద స్తోమను మరొకటి రచించారు. ఈ త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం చాలా రమ్యంగా ఉంటుంది. అందులో ఆవరణ దేవతల దగ్గర నుంచి అన్ని రహస్యాలు పెట్టాడు మహానుభావుడు. అమ్మవారి శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలను కూడా తలంచుకోవడం జరుగుతుంది. అదొక పెద్ద శాస్త్రంలా రచించాడు. వాటి సంఖ్య కూడా మొత్తం 115 శ్లోకాలు, చిన్నవి కాదు, అంత రచించాడు త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం. ఇవి కాక చతుషష్ఠ్యుపచార పూజా స్తోత్రం రెండు మానసికమే. ఇంకా చాలా మంది తెలుసు రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం శివమానస పూజా స్తోత్రం. ఎందుకు మానస పూజలు ఎక్కువ రచించారు అంటే మానస పూజ చాలా శ్రేష్టం అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి బాహ్యం మానేయమని కాదు, ఇక్కడ బాహ్యంగా చేసిన మానస పూజ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని గ్రంథాల్లో ఋషులు చెప్పిన విషయం ఏంటంటే బాహ్యంగా చేసిన దానికంటే మానసికంగా చేసింది 5 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్పింది శాస్త్రం. కనుక మానసిక పూజ చాలా విశేషం, ప్రాక్టీస్ చేయాలి. బాహ్య పూజ చేసినప్పుడు బాహ్య వస్తు ఆలంబన ఉంటుంది కనుక కొంత పర్వాలేదు. మానస పూజలో బాహ్య వస్తు ఆలంబన లేదు, అంటే ఏకాగ్రమైన భావం ఉండాలి అక్కడ. అది చాలా క్లిష్టం కనుక గొప్పది, కష్టపడి చేసేది గొప్పగా ఉంటుంది. మానసిక పూజా స్తోత్రాలు చాలా ప్రధానం. బాహ్య పూజ మనం ఎంత చేసినప్పటికీ కూడా మానస పూజా స్తోత్రం సాధన చేయాలి ఇక్కడ. అందుకే భగవత్పాదుల వారు మానస పూజా స్తోత్రం గురించి చెప్పారు ఇక్కడ. చేసే ప్రతి ఉపచారం కూడా మానసికంగా భావన చేయవచ్చు. ఒక మహానుభావుడు మొత్తం వేదంలో చెప్పిన సర్వ యజ్ఞములు కూడాను దగ్గర మఠం వేసుకుని కూర్చుని మానసికంగా చేసేట. యజ్ఞాల పేర్లు చెప్పడం కాదు, యజ్ఞం ఎలా చేయాలని తెలుసు, యజ్ఞంలో ద్రవ్యాలు ఏమిటి, మంత్రాలు ఏమిటి అన్నీ వచ్చు. మఠం వేసి కూర్చుని మానసికంగా అంతా చేశాడు. 100 యజ్ఞాలు చేసేటప్పటికల్లా 100 యజ్ఞాలు చేసినప్పుడు ఇంద్రుడు కావాలి కనుక అది ఇంద్రపదవి వచ్చేటమాట. మానసికంగా చేసిన జరిగింది చూశాను, ఇదేదో బాగుంది, ఇక్కడ పైసా ఖర్చు లేకుండా మొత్తం మానసంతో అన్ని పొంది వచ్చానమాట. అని కాదండి, మనస్సు సామాన్యమైనది కాదు, మనశ్శక్తి చాలా విశేషం. అందుకే మానసిక పూజా స్తోత్రాలను భగవత్పాదుల వారు ప్రత్యేకీకరించారు. బాహ్య పూజలు రాయలేదు, భావనాత్మకమైన పూజలే వర్ణించారు, రాశారు. అలాగే బాహ్య పూజ వద్దలేదు, వద్దనుంటే ఇన్ని పీఠాల్లో శ్రీచక్రాలు పెడతారా, ఇన్ని ఆలయాలు తిరిగి అక్కడ అర్చన చేస్తారని చెప్పండి. ఇక్కడ భావంతో కలిపి చేయమన్నారే తప్ప బాహ్య పూజ విడిచిపెట్టమని చెప్పలేదు. అందుకే పూజ 2 రకాలుగా ఉంటుంది శాస్త్రం చెప్తుంది, పరా అపరా అని. అపరా అంటే బాహ్యమైనటువంటి ఆరాధన అపరా పూజ అంటారు. పరా పూజ అంటే భావనాత్మకమైనటువంటిది. అందులో యోగము కూడా ఉంటుంది. ఆ యోగము, భావన, తత్వము 3, అంటే యోగశాస్త్ర పరంగా, తత్వపరంగా, భావనాపరంగా ఈ 3 రకాలుగా కూడి ఉంటుంది మానసిక పూజ. అది చాలా విశేషం. దీనికి పరా పూజ అని పేరు ఇక్కడ. అంటే పరా పూజ చాలా శ్రేష్టం. పరా పూజకు వచ్చేటప్పటికల్లా వేదాంత విషయాలు వస్తాయి. అక్కడ అర్చించే ద్రవ్యాలు వేరు, ఇక్కడ ఆసనం అక్కడ ఆసనం చాలా తేడా ఉంటుంది. అక్కడ హృదయం ఆసనం అవుతుంది, చిన్న విషయం కాదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే
అక్కడ ప్రధానంగా ఆరాధనలు వినియోగింపబడతాయి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా విశేషం అండి. దీన్ని రహోయాగ క్రమారాధ్యాన్ని మనం చదువుతాం. మహాయాగ క్రమారాధ్యం ఒకటి, రహోయాగ క్రమారాధ్యం ఒకటి. మహాయాగ క్రమం అంటే శివుడు చేసేటప్పుడు అమ్మవారు చిదగ్రపుడం నుంచి రావడం కోసం, అదంతా బాహ్య ప్రక్రియ. రహోయాగం అంటే రహస్యంగా చేసే యాగం. రహస్యంగా చేసే యాగం అంటే తలుపులు వేసుకుని చేసే యజ్ఞం కాదు అర్థం, అంతఃకరణలో జరగాలి. ఇది సామాన్యం కాదు. దీనికి గురు శిక్షణ అవసరం. ఏదో మనంతరం ఊహించుకుంటూ భావించుకుంటూ చేయకుండా భావన కూడా శాస్త్రీయంగా ఉండాలి.